గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? కొద్దిగా లేట్ అయింది. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మొదటిగా ఇది హైడ్రోజన్ బాంబు కాదు, హైడ్రోజన్ బాంబు ఇంకా వస్తూ ఉంది. ఎలక్షన్స్ ని ఎలా రిగ్గింగ్ చేస్తున్నారో తెలుసుకోవడానికి దేశ యువకులకి ఇది ఒక మైల్ స్టోన్ లాంటిది. నేను ఇక్కడ ఒక ఆరోపణ చేయబోతున్నాను, పెద్ద ఆరోపణ చేయబోతున్నాను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మీద. నేను దీన్ని ఏదో చాలా లైట్ గా చెప్పట్లేదు. నేను ఈ దేశానికి అపోజిషన్ నాయకుడిని లోక్సభలో. నేను ఇది చెబుతున్నాను, నా దగ్గర పక్కా ఆధారాలు పెట్టుకొని చెప్తున్నాను. అది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. దేశ యువకులకి, దేశ ప్రజలకు చూపించబోతున్నా. బ్లాక్ అండ్ వైట్ పర్ఫెక్ట్ గా ఉన్న ఆధారాలతో పాటు చూపించబోతున్నాను. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దేశ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిన వాళ్ళని రక్షిస్తున్నాడు. నేను ఎలా చేశారో కూడా చూపించబోతున్నాను. వాళ్ళు ఓటుల్ని ఎలా యాడ్ చేస్తున్నారు, ఎలా డిలీట్ చేస్తున్నారు అని చూపించబోతున్నాను. దాన్ని ఎలా చేశారు చూపిస్తాను ఇప్పుడు మీకు. ఎలక్షన్ తర్వాత ఇంకొక ఎలక్షన్, కొంతమంది సిస్టమేటిక్ గా వేల మంది ఓటర్లని టార్గెట్ చేస్తారు, వాళ్ళందరినీ డిలీట్ చేస్తారు దేశం మొత్తం మీద. ఇది మనం చాలా సార్లు మరలా వింటూ ఉన్నాం. ఇది చాలా కులాల వాళ్ళ ఓట్లు తీసేస్తారు. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళ దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, ఓబీసీలు, వీళ్ళని స్పెసిఫిక్ టార్గెట్ చేస్తారు. ఇది మనం చాలాసార్లు విన్నాము. ఇప్పుడు మనకు 100% ఆధారాలు దొరికాయి. మనకి ఒకటైతే అర్థం చేసుకోండి, 100% ఆధారాలు లేకుండా ఏది కూడా నేను ఈ స్టేజ్ మీద చెప్పట్లేదు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, నా నియోజకవర్గాన్ని ప్రేమిస్తున్నాను, ప్రజాస్వామ్య పద్ధతిని ప్రేమిస్తున్నాను, ప్రజాస్వామ్య పద్ధతిని రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను మీకు చెప్పేది ఏది కూడా 100% ఆధారాలు లేకుండా నేను చెప్పట్లేదు. దాన్ని మీరే నిర్ణయించండి. దాని న్యాయ నిర్ణేతలు మీరే. నేను మీ ముందు ఇప్పుడు ఆధారాలు చూపించబోతున్నాను. ఇది నిజమైన ఆధారాలు అని చెప్పి మీరే నిర్ణయించుకుంటారు. కర్ణాటకలో అలంద అనేటువంటి ఒక నియోజకవర్గం ఉంది. 6018 ఓటర్లని డిలీట్ చేసేశారు. ఎవరో 6018 ఓటర్లని డిలీట్ చేయడానికి ప్రయత్నం చేశారు. అలందలో ఎన్ని ఓటర్లు టోటల్ గా డిలీట్ చేశారో మనకైతే తెలియదు. 2022-23 ఎలక్షన్లో 6018 కంటే ఇంకా ఎక్కువ ఉండుండొచ్చు. కానీ ఒకరైతే దొరికారు. 6018 ఓట్లు డిలీట్ చేసినటువంటి వ్యక్తి ఎవరో దొరికారు మనకి. అంటే నేరం చేసే వాళ్ళందరూ ఎలాగైతే దొరుకుతారో అలాగే కోఇన్సిడెంటల్ గానే దొరికాడు ఇతను కూడా. ఏం జరిగిందంటే, అక్కడ ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ ఉన్నాడు. అతను గుర్తించాడు దాన్ని. వాళ్ళ అంకుల్ ఓటు తీసేశారని గుర్తించాడు అతను. అప్పుడు ఆమె చెక్ చేసింది ఎవరు డిలీట్ చేశారని. ఆమె అప్పుడు కనుక్కుంది ఎవరు మా అంకుల్ ఓటుని ఎవరు డిలీట్ చేశారని. ఆమె కనుక్కుంటే ఆమె పక్కింటి అతనే డిలీట్ చేశాడు వాళ్ళ అంకుల్ది. ఆమె వెళ్ళి ఆ పక్కింటి అతను అడిగింది ఎవరు డిలీట్ చేశారని, ఎందుకు డిలీట్ చేసామని. ఆ పక్కింటి అతను చెప్పాడు అసలు నాకు సంబంధమే లేదు, తీసేసిన సంగతే తెలియదు నాకు అన్నాడు. అంటే డిలీట్ చేసిన వ్యక్తికి ఆ విషయం తెలియదు, ఎవరినైతే డిలీట్ చేశారో అతనికి తెలియదు. కానీ ఎవరో వీళ్ళిద్దరి పేరు మీద ప్రాసెస్ మొత్తాన్ని హైజాక్ చేశాడు కాబట్టి పట్టుబడ్డాడు అతను. ఈ ఆపరేషన్ అంతా ఎలా ఉందంటే, అలందలో 6018 అప్లికేషన్స్ ని ఫైల్ చేశారు. అన్ని కూడా దొంగ ఓటర్లే. ఈ అప్లికేషన్ ఎవరైతే ఫైల్ చేశారో వాళ్ళు యాక్చువల్గా అయితే వాళ్ళు ఫైల్ చేయలేదు. దానికి సంబంధించిన ఆధారం కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను ఒక సాఫ్ట్వేర్ ఉపయోగించి ఆటోమేటిక్ గా ఫైల్ చేశారు, అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. కర్ణాటక మొబైల్ నంబర్లు కాకుండా వేరే రాష్ట్రాల మొబైల్ నంబర్లు వాడారు. మీ మ్యాప్ లో మీరు చూడొచ్చు, రకరకాల రాష్ట్రాల నుంచి వాడారు మొబైల్ నంబర్లు. ఆ నంబర్లన్నీ డిలీట్ చేయడానికి, అలందులో ఆ యొక్క నంబర్లు మొత్తం డిలీట్ చేయడానికి వాడారు. ఇది మీకు చూపించబోతున్నాను. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ గెలిచిద్దో అక్కడే ఓటర్లు మొత్తం డిలీట్ చేశారు. అది మీకు చూపించబోతున్నాను. ఇక్కడ ఉదాహరణకు ఒక ఆమెను చూపిస్తున్నాను. ఆమె పేరు గోడాబాయి.
వయసు 53 సంవత్సరాలు. ఎవరో ఫేక్ లాగిన్స్ తోటి లాగిన్ అయ్యారు ఆమె పేరు మీద. 12 మంది ఓట్లు డిలీట్ చేసేసారు. డిలీట్ చేయడానికి ప్రయత్నం చేశారు కానీ ఆపేరు. మళ్ళీ గోదాబాయికి అసలు ఆ విషయమే తెలియదు. గోదాబాయి ఏమందో వింటారా? వినండి ఆమె ఏమంటుందో. ఎలక్షన్ టైంలో ఏమేమంటుందంటే, ఎలక్షన్ టైంలో నేను అలాంటి డిలీట్ చేయలేదు, నాకు అసలు సంబంధం లేదు, ఏం జరిగిందో కూడా నాకు తెలియదు అందాం. కాబట్టి ఆమెకేం తెలియదు. ఈ మొబైల్ నంబర్లు వాడారు డిలీట్ చేయడానికి. వీళ్ళందరూ కూడా కర్ణాటక మొబైల్ నంబర్లు కాదు ఇవి. వేరు వేరు రాష్ట్రాల్లో నుంచి లాగిన్ అయినటువంటి నంబర్లు ఇవన్నీ. ఇవన్నీ మీరు చూడవచ్చు. ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఈ నంబర్లు ఎవరివి? వాళ్ళు ఎలా చేశారు ఇవంతా? ఎక్కడి నుంచి ఆపరేట్ చేశారు ఇదంతా? ఆ ఓటీపీస్ని ఎవరు జనరేట్ చేశారు అవన్నీ డిలీట్ చేయడానికి? ఇవన్నీ కూడా ప్రశ్నలే. ఇంకొక రెండో ఎగ్జాంపుల్, సూర్యకాంత్. ఈ వ్యక్తి 14 నిమిషాల్లో 12 ఓట్లు డిలీట్ చేశాడు ఇతను. అతను 12 ఓట్లు తొలగింపు ఫారాలని ఫిల్ చేశాడు. అతను 14 నిమిషాల్లోనే డిలీట్ చేశాడు. మీరు కలవండి, ఆయన ఇక్కడే ఉన్నాడు. వాళ్ళలో ఇతను ఒక అతను. నమస్కారం, రండి, మీరు పైకి రండి. బబితా చౌదరి అనేటువంటి బబితా చౌదరి అని ఓటు డిలీట్ చేశాడు. ఇతనే డిలీట్ చేశాడు. రండి, మీరు స్టేజ్ మీదకి రండి. ఇదిగో ఇతను ఓటు డిలీట్ చేయబడింది. ఇది ఇతను చేశాడు. ఇది ఇతను అడగండి ఒకసారి. నా పేరు మీద 12 ఓట్లు డిలీట్ చేసినట్టుగా ఉంది, కానీ ఆ విషయం నాకు తెలియదు. నేను ఎవరికి మెసేజ్ పంపించలేదు, నేను ఎవరిని పిలవలేదు. నాకు ఇది భవిత వచ్చి నన్ను అడిగినప్పుడు నాకు ఆ విషయం తెలిసింది. నాకు అప్పుడు అర్థమైంది, నా ఫోన్ నుంచి ఎవరో మెసేజ్లు పంపించారు, ఎవరో ఓటీపీలు తీసుకున్నారని. నువ్వేమైనా చెప్తావా? ఓకే, థ్యాంక్ యూ, వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి, ఆయన మాట్లాడతాడు. మూడో ఎగ్జాంపుల్, నాగరాజు 36 సెకండ్స్లో 2 అప్లికేషన్లు ఫైల్ చేసి సబ్మిట్ చేశాడు. 36 సెకండ్లలో ఒక అప్లికేషన్ ఫిల్ చేయడానికి ఎంత టైం పట్టిద్దో మీరు అర్థం చేసుకోండి. మీ యువకులకి నేను చెబుతున్నా, మీరు ప్రయత్నించండి. మీరు ప్రయత్నించండి. ఒక అప్లికేషన్ చేయడానికి ఎంత టైం పట్టిద్ది? 2 ఫామ్స్ ఫిల్ చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. ఎంత టైం పట్టిద్ది? 36 సెకండ్స్లో 2 అప్లికేషన్లు ఫిల్ చేశాడు ఇతను. ఏ టైంని ఫిల్ చేశాడు కూడా మీరు గమనించండి. తెల్లారిపొద్దున 4 గంటలకు లేచి సడన్ గా 36 సెకండ్లో 2 అప్లికేషన్ ఫిల్ చేశాడు ఇతను. ఇప్పుడు ఇదంతా ఎలా చేశారో ఇప్పుడు మీకు చెప్తున్నాను. నేను ఎందుకు దీన్ని ఎక్కడో కేంద్రీకృతంగా ఒక దగ్గర కూర్చొని సాఫ్ట్వేర్ ద్వారా చేశారని ఎందుకు చెప్తున్నానంటే, ఇది మనుషులు చేయలేదు, సాఫ్ట్వేర్ ఉపయోగించి చేశారు ఇదంతా. దీని సీరియల్ నెంబర్లు చూడండి. అన్నిటికి కూడా సీరియల్ నెంబర్ 1, సీరియల్ నెంబర్ 1, సీరియల్ నెంబర్ 1, సీరియల్ అన్ని కూడా సీరియల్ నెంబర్ ఒకటే ఉంది. సీరియల్ నెంబర్ 1 అంటే అర్థం ఏంటంటే, ఆ బూత్ లో ఫస్ట్ వ్యక్తి అని అర్థం. అది ఏదో ఒక సాఫ్ట్వేర్ రన్ చేశారు. ఆ సాఫ్ట్వేర్ లో ఆ లిస్ట్ లో ఉన్న మొదటి వ్యక్తిని పేరు తీసుకొని ఆటోమేటిక్ గా అతను లాగిన్ అయిపోయి అక్కడి నుంచి ఓట్లు డిలీట్ చేసినట్టుగా ఒక సాఫ్ట్వేర్ రన్ చేశారు. అదే పర్సన్ పేరు మీద వేరే రాష్ట్రంలో మొబైల్ నంబర్ తీసుకున్నారు, ఆ మొబైల్ నంబర్ వాడారు, అప్లికేషన్స్ ఫైల్ చేయడానికి వాడారు. మేము చాలా క్లియర్గా చెప్తున్నాము, ఇది చాలా కేంద్రీకృతంగా చేశారు దాన్ని. ఇది భారీ ఎత్తున చేశారు. ఇదేదో కింద బూత్ లెవెల్లో చేయలేదు, ఇది కాల్ సెంటర్ లెవెల్లో చేయలేదు, ఇది భారీ ఎత్తున సెంట్రలైజ్డ్గా కేంద్రీకృతంగా చేశారు ఇదంతా. ఈ డిలీట్ చేసిన మొత్తం కూడా కాంగ్రెస్ బూత్ లోనే డిలీట్ చేశారు. కాంగ్రెస్ టాప్ 10 బూత్స్ కూడా కాంగ్రెస్ బలంగా ఉన్నటువంటి బూతుల్లో డిలీట్ చేశారని. ఈ యొక్క బూతుల్లో కాంగ్రెస్ 10లో 8 గెలిచింది 2018లో. ఇదేదో కోఇన్సిడెన్స్ గా జరగలేదు. ఇది చాలా ప్లాన్డ్ గా ఆపరేషన్ గా చేశారు. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు డైరెక్ట్ గా ఆరోపణ ఎందుకు చేస్తున్నాను. జ్ఞానేష్ కుమార్ మీద, దీని మీద కర్ణాటకలో పెద్ద ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. కర్ణాటక సిఐడి ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ 18 లెటర్లు పంపించాడు. ఈ 18 నెలల్లో 18 లెటర్లు 18 నెలల్లో
ఎలక్షన్ కమిషనర్కి లెటర్ పంపించాడు సిఐడి, ఇన్వెస్టిగేట్ చేస్తున్న సిఐడి ఆఫీసర్ ఈయనకి లెటర్ పంపించాడు. ఇప్పటికి ఎలక్షన్ కమిషన్ ని చాలా సింపుల్ గా కొన్ని సత్యాలు చెప్పండి అని అడిగారు సిఐడి వాళ్ళు. మొదటిది డెస్టినేషన్ ఐపీ ఇవ్వండి అని అడిగారు సిఐడి వాళ్ళు. ఎక్కడి నుంచి ఈ ఫామ్స్ ఫిల్ చేశారో ఆ డెస్టినేషన్ ఐపీ అడిగారు. రెండో ప్రశ్న, ఎక్కడి నుంచి అయితే ఆ డివైస్ ఆపరేట్ అయిందో దాని డెస్టినేషన్ పోటీమని అడిగారు. మూడోది మరీ ముఖ్యంగా ఓటీపీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకంటే మీరు ఫైల్ చేసినప్పుడు ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఏ డివైస్కి వచ్చిందో చెప్పండి అని అడిగారు. 18 సార్లు అడిగారు. ఇప్పటికి 18 నెలల్లో అడిగారు సిఐడి వాళ్ళు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్. కర్ణాటక సిఐడి ఆఫీసర్ అడిగాడు ఇది. దీనికోసమని ఎలక్షన్ కమిషనర్ కి కర్ణాటక సిఐడి ఆఫీసర్ అడిగాడు. వాళ్ళు ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకంటే ఏ ప్లేస్ నుంచి ఈ మొత్తం చేశారో అది దొరికేస్తారు, అది కనుక ఇచ్చారంటే. మేము చాలా క్లియర్గా కన్విన్స్ అయ్యాము. ఇది ఎక్కడికి దారి తీయబోతుందో మనకు అర్థమైపోతుంది. దీనికి సంబంధించినటువంటి ఒక టైం లైన్ ఇస్తున్నాను మీకు. 2023లో ఎఫ్ఐఆర్ పెట్టారు. కర్ణాటక సిఐడి చీఫ్ ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాశారు. ఇమ్మీడియట్ గా మార్చిలో రాశారు. అది ఆగస్టులో ఈసీఎం అని రిప్లై ఇచ్చిందంటే మా డిమాండ్లకి ఏది కూడా ఫుల్ఫిల్ చేయలేదు, వాళ్ళు మాకు సమాధానం ఇవ్వలేదు, ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కర్ణాటక సిఐడికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఎక్కడ కూర్చొని ఇదంతా చేశారు బయటపడతారు. జనవరి 2024 మళ్ళీ కర్ణాటక సిఐడి ఎలక్షన్ కమిషన్ రాసింది, దయచేసి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎలాంటి సమాధానం రాలేదు. సెప్టెంబర్ 2025లో మళ్ళీ లెటర్ రాశారు. అది చివరి లెటర్ రాశారు. ఇప్పటికి 18 రిమైండ్ లెటర్లు రాశారు వాళ్ళకి. ఇది జరుగుతూ ఉండగానే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కర్ణాటక ఎలక్షన్ కమిషన్ ఢిల్లీలో ఉన్న మెయిన్ ఎలక్షన్ కమిషన్ లెటర్ రాశారు. ఇక్కడ ఒక విషయం జరుగుతుందని రాశారు, దయచేసి ఈ సమాచారం ఇవ్వండి అని రాశారు. కర్ణాటక ఎలక్షన్ కమిషనర్ చాలా సార్లు రాశారు, మెయిన్ ఎలక్షన్ కమిషన్ అడిగారు, సమాధానం లేదు. ఇది పక్కా ఆధారం. ఇది జ్ఞానేష్ కుమార్ ఈ యొక్క నేరం చేసిన వాళ్ళ మొత్తాన్ని రక్షిస్తున్నాడు అంటానికి ఇదే ఆధారం. ఇది కూడా పక్కా ఆధారం. ఇప్పుడు మీకు చూపించింది ఇదంతా కూడా కేంద్రీకృతంగా చేశారు, భారీ ఎత్తున చేశారు, భారీ సిస్టమేటిక్ గా చేశారు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఎవరు ఆ వ్యక్తి, ఎవరు చేసిన వ్యక్తి? దీనికి సమాధానం ఎలక్షన్ కమిషన్ దగ్గరే ఉంది. ఎలక్షన్ కమిషన్ తెలుసు ఎవరు చేశారు ఇదంతా అని. ఈ దేశంలో ఉన్న ప్రతి యువకుడికి ఈ విషయం మీకు తెలియాలి. వాళ్ళు దీని మీద దాడి చేస్తున్నారు, ఇది మీ భవిష్యత్తుకి సంబంధించింది. వాళ్ళు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ప్రజాస్వామ్య హంతకుల్ని కాపాడుతున్నారని అర్థం. ఇది చాలా ముఖ్యమైనదని ప్రతి యువకుడికి అర్థం అవ్వాలి. మీ ఉద్యోగాలు, మీ భవిష్యత్తు, మీ ఆశ అంతా కూడా ఈ పుస్తకం నుంచే వస్తాయి. కానీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఇది చెప్పట్లేదు. కర్ణాటక సిఐడి అలాంటి చాలా కేసులు ఉన్నాయి. ఇంకొకటి ఉంది, ఇది మహారాష్ట్రకి సంబంధించి. మహారాష్ట్ర రజోరాకి చూపిస్తున్నాను. ఇదే ఐడియా చేశారు. ఇక్కడ కూడా 6850 ఓట్లు టార్గెట్ చేసి ఓట్లను కలిపారు. అలందలో మనం తీసేసిన ఓట్లను కనిపెట్టాము, కానీ ఇక్కడ రజూరాలో కలిపిన ఓట్లను కనిపెట్టాము. కానీ ఈ రెండు కూడా ఒకే విధంగా చేశారు. వేరే రాష్ట్రాల్లో ఫోన్లు వాడారు, ఎవరి పేరు మీద అయితే లాగిన్ అయ్యి యాడ్ చేశారో వాళ్ళకి తెలియదు ఇట్లా యాడ్ చేశారని, డిలీట్ చేసిన వాళ్ళకి తెలియదు వాళ్ళు డిలీట్ చేశారని. ఇక్కడ వీళ్ళ పేర్లు చూడండి, JWUOH అని ఉంది, నంబర్లన్నీ పేర్లు. అదే పద్ధతి వాడుతున్నారు. ఇది కర్ణాటకలో చేశారు, అదే పని మహారాష్ట్రలో చేశారు, అది హర్యానాలో కూడా చేశారు, అది యూపీలో కూడా చేశారు. అటన్నిటికి సంబంధించిన మా ఆధారాలు ఉన్నాయి. మా పేర్లన్నీ ఫిల్ చేశారు, అడ్రస్లన్నీ కూడా సస్తి అని ఉన్నాయి. అడ్రస్లన్నీ, పేర్లన్నీ కూడా UUJJKW అని ఉన్నాయి. కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ప్రజాస్వామ్యాన్ని చంపేటువంటి హంతకుల్ని కాపాడటం ఆపేయాలి. జ్ఞానేష్ కుమార్ మీకు 100% బుల్లెట్ ప్రూఫ్ లాంటి ఆధారం చూపించాను. ఇప్పుడు మీ కళ్ళతో మీరే చూసారు, మీకు ఎలాంటి అనుమానం లేదు. ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేయాలి. వారంలో ఈ ఫోన్లు, ఓటీపీలు ఎక్కడి నుంచి అనేది ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేయాలి. లేదంటే